your wife and be ready to give your life for her. మరి ప్రభు సంఘమును ప్రేమించినట్టుగా పురుషుడు స్త్రీని ప్రేమించి తన్ను తాను అప్పగించుకోవాలి. And to the wife he says, మరి స్త్రీలకు ఏమని చెప్పాడు తెలుసా? submit yourself to your husband, మీ పురుషులకు విధేయులైండుడి, and reverence him. వారిని గౌరవించండి. That's God's way. అది దేవుని యొక్క మార్గం కుటుంబ విషయంలో. It is not unjust. ఇది అన్యాయం కాదండి. Just because God has given various functions to the man and the woman, దేవుడు మరి ఈ లోకంలో అందరికీ వివిధ పాత్రలను పోషించడానికి ఇచ్చాడు కాబట్టి, to the man and the woman, స్త్రీ పురుషులకు, doesn't mean that woman is less. మరి స్త్రీ అనగదొక్కబడినది తక్కువ స్థితి కలిగినదని చెప్పడానికి వీల్లేదు. God says she's so precious that the man should be willing to die for her. మరి ఆమె ఎంత ప్రశస్తమైనది అని అంటే తన భార్య కొరకు లేక స్త్రీ కొరకు పురుషుడు చావటానికైనా సిద్ధపడాలి. But you see, the world tells you this is unjust. అయితే లోకం అంటుంది ఇది